పాచి మొహంతో పుస్తకాలు చదవడం కానీ, స్మార్ట్ ఫోన్కి ఎలకడం కానీ, కూర్చొని ఫోన్లు మాట్లాడడం కానీ, గుడ్ మార్నింగ్ అనడం కానీ అనకూడదమ్మా. పాచి మొహం అది, పళ్ళు తోముకోలేదు. ఇవాళ చాలామంది విద్యార్థులు ఏమిటి, పెద్దవాళ్ళకి, ఇంట్లో గృహిణులు కూడా ముందు లేవగానే చేసే పని ఏమిటంటే ఈ విష్ణు సహస్రంలాగా ఈ ఫోన్ అందుకోవడం, ఈ పైకి కిందికి కదుపుతూ ఉండడం. రాత్రి గుడ్ నైట్ చెప్పిన వాళ్ళందరికీ మళ్ళీ గుడ్ మార్నింగ్, ఇదో దరిద్ర పని ఇది. గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ పనేం లేదా? రోజు చెప్పాలా? ఓ 2 రోజులు చెప్పకపోతే నిన్న చెప్పలేదే ఏమిటిది? కోర్టు దగ్గర జవాను కూడా 3 సార్లే పిలుస్తాడు, వీడు 30 సార్లు పిలుస్తారు రోజు ఇక్కడ. గుడ్ నైట్ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ అంటూ. ఈ దరిద్రం ముందు మానుకోవాలి. ఎందుకు చెప్పాలండి? మానేయండి. మీ ఫ్రెండ్స్ అయినా సరే చెప్పకండి. గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ చాలా మామూలు విషయం, ఎందుకు చెప్పాలి? అసలు ఏం ప్రత్యేకత? రోజు చెప్పడం ఏంటి? అసలు రోజు నేను నీతో ఎందుకు మాట్లాడాలి? మాట్లాడినంత మాత్రం స్నేహం పోతే పోనేయండి. అసలు తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎవరికి కావాలి? ఆ ముక్కు బాగుందని కానీ తుమ్మితే ఊడిపోతున్నాడు. తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎంతకాలం ఉంటుంది?